తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీలత. ఇక డీటెయిల్స్ చూస్తే సౌర విద్యుత్ ఉత్పత్తి విప్లవానికి శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. గృహ వినియోగదారులకు ఎంతగానో మేలు చేకూర్చే ఈ సౌర విద్యుత్ను రాష్ట్రమంతటా విస్తరించనుంది. సూర్యఘర్గా చెప్పబడే ఈ విధానానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గాన్ని ఇందుకు వేదికగా చేసుకున్నారు. ప్రయోగాత్మకంగా కుప్పంలో చేపట్టనున్న ఈ సూర్యఘర్తో రాష్ట్రంలోని ప్రతి ఇల్లు సౌర విద్యుత్ కేంద్రంగా మారాలన్నది కూటమి ప్రభుత్వం ఉద్దేశం. కుప్పం నియోజకవర్గంలో విద్యుత్ కనెక్షన్లు కలిగిన 50,000 గృహాలకు దీన్ని అమలు చేయనున్నారు. ఈ కార్యక్రమం కింద గృహాల రూఫ్ టాప్స్ పైన సౌర పలకాలను ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రక్రియను చేపడతారు. వ్యక్తిగతంగా సొసైటీ పరంగాను ఏర్పాటు చేసుకునేలా కేంద్ర సాంప్రదాయేతర ఇంధన శాఖ అనుమతిస్తుంది. పీఎం సూర్యఘర్లో చేరి కిలోవాట్ నుంచి 2 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో కూడిన ప్యానెళ్లను ఏర్పాటు చేస్తే 18,000 వరకు సబ్సిడీని కేంద్రం ఇస్తోంది. రెండు నుంచి 3 కిలోవాట్ల ప్యానెళ్లకైతే 30,000 దాకా సబ్సిడీ వస్తుంది. పీఎం సూర్యఘర్ పథకం కొరకు పోర్టల్ ద్వారా ఆన్లైన్లో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. గత వైసీపీ ప్రభుత్వం సౌర విద్యుత్ ఉత్పత్తిపై పెద్దగా ఆసక్తి కనబరచలేదనే విమర్శలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పీఎం సూర్యఘర్లో చేరేందుకు ఏపీకి అవకాశం ఇవ్వాలంటూ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు కోరారు. ఈ కోరిక మేరకు రాష్ట్ర సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ సెప్టెంబర్లో కేంద్రానికి చేసిన దరఖాస్తుకు సానుకూలంగా స్పందించింది కేంద్రం.
ఈ పథకం లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తే ఏపీలో సౌర విద్యుత్ విప్లవమై వస్తుందంటోంది కూటమి సర్కార్. ఆ దిశగా సౌర విద్యుత్ ప్యానెళ్ల ఏర్పాటుకు శ్రీకారం చుడదాం. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని వినియోగించుకుందాం. ప్రతి ఇంటి పైకప్పు స్వయం విద్యుత్ కేంద్రాలుగా మార్చుకుందాం. సౌర విద్యుత్ ఉత్పత్తి విప్లవానికి శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. గృహ వినియోగదారులకు ఎంతగానో మేలు చేకూర్చే ఈ సౌర విద్యుత్ను రాష్ట్రమంతటా విస్తరించనుంది. సూర్యగారిగా చెప్పబడే ఈ విధానానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గాన్ని ఇందుకు వేదికగా చేసుకున్నారు. నానాటికి పెరిగిపోతున్న విద్యుత్ బిల్లులతో సామాన్య మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారం పడుతుంది. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది. ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకుని ఉచిత కరెంటు పొందవచ్చు. జీవితాంతం ఉచిత విద్యుత్ పొందడమే కాదు, మిగులు విద్యుత్తును విక్రయించి ఆదాయము పొందవచ్చు. అదే ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ జిల్లా యోజన. దేశవ్యాప్తంగా 1 కోటి కుటుంబాలకు సోలార్ విద్యుత్ ఏర్పాటుకు సబ్సిడీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఒక్కో ఇంటిపై గరిష్టంగా 3 కిలోవాట్ల వరకు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం 78,000 చొప్పున సబ్సిడీ కల్పిస్తోంది. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఆశించిన స్పందన రాలేదని కేంద్రం పేర్కొంది. ఈ పథకం గురించి తెలుగు ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడమే ఇందుకు కారణంగా తెలిపింది. ప్రయోగాత్మకంగా కుప్పంలో చేపట్టనున్న ఈ సూర్యఘర్తో రాష్ట్రంలోని ప్రతి ఇల్లు సౌర విద్యుత్ కేంద్రంగా మారాలన్నది కూటమి ప్రభుత్వం ఉద్దేశం. కుప్పం నియోజకవర్గంలో విద్యుత్ కనెక్షన్లు కలిగిన 50,000 గృహాలకు దీన్ని అమలు చేయనున్నారు.
ఈ పథకం ద్వారా ఏడాదికి 32,000 ఆదా చేసుకోవచ్చని, నిరంతరాయ విద్యుత్ పొందవచ్చని పేర్కొంది. మరి ఈ స్కీమ్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాం. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా సబ్సిడీ ఒక్కో కిలోవాట్కు 30,000 ఇస్తుంది కేంద్రం. 2 కిలోవాట్లకు 60,000, 3 కిలోవాట్లకు 18,000 సబ్సిడీ అందిస్తుంది. అంటే ఇంటిపై 3 కిలోవాట్ల సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకుంటే 1.45 లక్షలు ఖర్చవుతుంది. దీనిపై కేంద్రం 78,000 రాయితీ అందిస్తుంది. ఈ కార్యక్రమం కింద గృహాల రూఫ్ టాప్స్ పై సౌర పలకాలను ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రక్రియను చేపడతారు. వ్యక్తిగతంగా సొసైటీ పరంగాను ఏర్పాటు చేసుకునేలా కేంద్రం సాంప్రదాయేతర ఇంధన శాఖ అనుమతిస్తుంది. పీఎం సూర్యఘర్లో చేరి కిలోవాట్ నుంచి 2 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో కూడిన ప్యానెళ్లను ఏర్పాటు చేస్తే 18,000 వరకు సబ్సిడీని కేంద్రం ఇస్తుంది. మిగతా సొమ్మును ఎలాంటి తనఖా లేకుండానే బ్యాంక్ ద్వారా లోన్ తీసుకోవచ్చు. దేశంలోని దిగ్గజ బ్యాంకులైన ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, యూబీఐ వంటివి ఈ లోన్లో ఇస్తున్నాయి. నెలకు 0 నుంచి 150 యూనిట్ల వరకు కరెంటు వాడుకునే వారికి 1-2 కిలోవాట్ల సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవచ్చు. 150 నుంచి 300 యూనిట్ల వరకు అయితే 2-3 కిలోవాట్ల ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ పైన సైతం ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే సబ్సిడీ మాత్రం 78,000 మాత్రమే ఇస్తుంది. ఈ స్కీమ్ ద్వారా వచ్చే విద్యుత్తును వాడుకొని మిగిలిన కరెంటును కావాలంటే నెట్ మీటరింగ్ ద్వారా ఇతరులకు విక్రయించుకోవచ్చు. రెండు నుంచి 3 కిలోవాట్ల ప్యానెళ్లకైతే 30,000 దాకా సబ్సిడీ వస్తుంది. పీఎం సూర్యఘర్ పథకం కొరకు పోర్టల్ ద్వారా ఆన్లైన్లో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. గత వైసీపీ ప్రభుత్వం సౌర విద్యుత్ ఉత్పత్తిపై పెద్దగా ఆసక్తి కనబర్చలేదనే విమర్శలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పీఎం సూర్యఘర్లో చేరేందుకు ఏపీకి అవకాశం ఇవ్వాలంటూ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు కోరారు. ఈ కోరిక మేరకు రాష్ట్ర సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ సెప్టెంబర్లో కేంద్రానికి చేసిన దరఖాస్తుకు సానుకూలంగా స్పందించింది కేంద్రం. అయితే సబ్సిడీ మాత్రం 78,000 మాత్రమే వస్తుంది. ఈ స్కీమ్ ద్వారా వచ్చే విద్యుత్తును వాడుకొని మిగిలిన కరెంటును కావాలంటే నెట్ మీటరింగ్ ద్వారా ఇతరులకు విక్రయించుకోవచ్చు. సూర్యఘర్ అధికారిక వెబ్సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం 1 కిలోవాట్కు 120 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ప్రస్తుత రేట్ల ప్రకారం నెలకు 1000 బిల్లు వస్తుంది. సోలార్ ప్యానెళ్ల ఖర్చు 338 మాత్రమే. అంటే ఏడాదికి 8,000 ఆదాయం అవుతుంది. 240 యూనిట్లు వినియోగం వారికి నెలకు 2,000 బిల్లు వస్తుంది. సోలార్ వ్యవస్థ ద్వారా 333 ఖర్చు అవుతుంది.
360 యూనిట్ల వినియోగించే వారికి అయితే ఏడాదికి 32,000 ఆదా అవుతాయి. దరఖాస్తు చేసుకునే విధానం పీఎం సూర్యగర్ పోర్టల్ pmsuryagar.government.in లో రిజిస్టర్ చేసుకోవాలి. మీ రాష్ట్రం విద్యుత్ సరఫరా కంపెనీ ఎంపిక చేసుకోవాలి. విద్యుత్ కనెక్షన్ నెంబర్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. నానాటికి పెరిగిపోతున్న విద్యుత్ బిల్లులతో సామాన్య మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారం పడుతుంది. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది. ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకునే ఉచిత కరెంటు పొందవచ్చు. జీవితాంతం ఉచిత విద్యుత్ పొందడమే కాదు, మిగులు విద్యుత్తును విక్రయించి ఆదాయము పొందవచ్చు. అదే ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్తీ బిల్ యోజన. దేశవ్యాప్తంగా 1 కోటి కుటుంబాలకు సోలార్ విద్యుత్ ఏర్పాటుకు సబ్సిడీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఒక్కో ఇంటిపై గరిష్టంగా 3 కిలోవాట్ల వరకు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం 78,000 చొప్పున సబ్సిడీ కల్పిస్తోంది. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఆశించిన స్పందన రాలేదని కేంద్రం పేర్కొంది. ఈ పథకం గురించి తెలుగు ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడమే ఇందుకు కారణంగా తెలిపింది. ఈ పథకం ద్వారా ఏడాదికి 32,000 ఆదా చేసుకోవచ్చని, నిరంతరాయ విద్యుత్ పొందవచ్చని పేర్కొంది. మరి ఈ స్కామ్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ పథకం లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తే ఏపీలో సౌర విద్యుత్ విప్లవమే వస్తుందంటోంది కూటమి సర్కార్. ఆ దిశగా సౌర విద్యుత్ ప్యానెళ్ల ఏర్పాటుకు శ్రీకారం చుడదాం. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని వినియోగించుకుందాం. ప్రతి ఇంటి పైకప్పు స్వయం విద్యుత్ కేంద్రాలుగా మార్చుకుందాం. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలకు వాళ్ళు ఇచ్చిన పథకాన్ని, హామీలను నెరవేరుస్తూ వస్తున్నారని మనం అనుకోవచ్చు. మరి ఈ కొత్త పథకంతో ఎంతమంది ప్రజలు మేలు చేకూరుతుంది, ఎంతమంది ప్రజలు వినియోగించుకుంటారు, దీన్ని అందరూ ప్రజలు వినియోగించుకుంటే అందరికీ మేలు జరుగుతుందని కోరుకుంటూ ఇది ఈరోజు స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ 4 Sides TV.